కిర్లంపూడి మండలంలోని జగపతినగరం గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ను రీజనల్ మేనేజర్ మెతుకు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ నేటి నుంచి బ్యాంకులో అకౌంట్ ఓపెనింగ్స్, డిపాజిట్లు, వ్యక్తిగత రుణాలు, బంగారు రుణాలు, రైతు రుణాలతో పాటు అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఈ సేవల్ని పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మాజీ సర్పంచ్ పెంటకొండ నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఆశీస్సులతో భారతీయ స్టేట్ బ్యాంక్ మన గ్రామంలో జగపతినగరం శాఖను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఒకటే బ్యాంక్ ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంకో బ్యాంక్ ఏర్పాటు చేసిన బ్యాంక్ అధికారులకు దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఆర్ జ్యోతి కిరణ్, క్యాష్ ఆఫీసర్ బత్తుల శ్రీకాంత్, సీఎం అడ్మిన్ కామేశ్వరరావు, సీఎం క్రెడిట్ శ్యామ్ సింగ్, సీఎం సేల్స్ మూర్తి, హెచ్ఆర్ మేనేజర్ అవధానులు, వైఎస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, శరకణం భద్రం, పెంటకొండ మూర్తి, సేనాపతి కన్నబాబు, నక్క అప్పలరాజు, మల్లానాగు, ఎల్లపు నానాజీ, శరకణం సంతోష్, లంకా మూర్తి, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దేవదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. దేవదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సాధ్యమేకాక్ సంయుక్తం హన్యనా యోజితం ప్రియం పురాణమంగళం దీపం త్రైలోక్యదివిరావః. ఇలా చూడండి నాగే ఒక్కసారి పూర్తిగా ఓకే ఇలా చూడండి. ఓకే అందరికీ నమస్కారం. ఎస్బీఐ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకనగా ఎన్నో దశాబ్దాల నుంచి కిర్లంపూడికి ఒకటే బ్యాంకు. ఆ బ్యాంక్ వెళ్ళాలంటే 2 రోజులుగా పని మానేసుకోవాలి. ఒకవేళ అత్యవసరమైనా సరే గంటల తరబడి మరి అక్కడ వాళ్ళు వర్క్ చేయరో తెలియదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఒక రోజంతా బ్యాంకులోనే వెయిట్ చేయవలసి వచ్చింది. కానీ ముద్రగడ పద్మనాభం దయ వల్ల పెంటకొండ నాగబాబు గారు నూతనంగా నిర్మించిన గృహం నందు ఈ బ్యాంక్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా పైగా జగపతినగరం శాఖ అంటే ఎస్బీఐ అన్నది నేషనల్ బ్యాంకు, అది జగపతినగరంలో పెట్టడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనగా ఎస్బీఐ సేవలు చాలా విస్తృతంగా ఉంటాయి. గోల్డ్ లోన్ కానీ, ఫార్మర్స్ లోన్ కానీ, ఏదైనా లోన్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ప్రత్యేకంగా మేము ఎస్బీఐ వారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఓకే మీకు అడ్డేమంటారా? ఓకే అండి. ఓకే అండి, ఇలా చూడండి. అరమీరు ఓకే ఓకే, ఇలా చూడండి అందరూ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామ పంచాయతీ పరిధిలో జగపతినగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ వారి ఎస్బీఐ బ్యాంకుని లాంఛనంగా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కిర్లంపూడి, చిల్లంగి, జగపతినగరం మన మండలం ఎక్కడ ఈ బ్యాంకు లేదు కాబట్టి గతంలో మనం ఒకే బ్యాంకు వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఎస్బీఐ అయ్యవారు ముద్రగడ పద్మనాభం గారు వ్యాపారస్తులు
అలాగే గ్రామ పెద్దలందరూ కలిపి ఒక బ్యాంక్ వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా బ్యాంక్ దగ్గర ఉంటున్నాం, అయినా సరే 2-3 రోజులు పట్టేస్తుంది. మాకు ఇంకొక బ్యాంకు ఇమ్మంటే పెద్దలతో మాట్లాడి ఇక్కడ ఒక బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది పద్మనాభం గారు. మన ఊరు తరపున, మన మండలం తరపున, పద్మనాభం గారి తరపున కూడా ఎస్బీఐ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మీ మీడియా ద్వారాగా. మీ బ్యాంకు వారి సేవలు మేము ఉపయోగించుకుంటాం. మా 3 ఊళ్ళ ప్రజలు కూడా మీ బ్యాంకుకి మంచిగా ఉండి మంచి లోనింగ్ ఇచ్చి మంచి అకౌంట్లు ఓపెన్ చేసి మంచి డిపాజిట్లు చేసి మీ బ్యాంకుని మా జిల్లాలో లేని స్థాయికి మీ బ్యాంకుని మేము తీసుకెళ్తామని చెప్పి మా 3 ఊళ్ళ ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా మీకు మాట ఇస్తున్నాం. అలాగే మీరు పెద్ద పద్మనాభం గారి మాట నిలబెట్టి మాకు ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేసినందుకు మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొత్తగా అకౌంట్లు ఎవరైనా ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకొని అలాగే లోనింగ్ విషయం కానీ గోల్డ్ లోన్ కానీ ఏదన్నా వాళ్ళు అడిగే సెక్యూరిటీని మనం ఇస్తే ఏది ఇవ్వడానికన్నా బ్యాంకు వారు సిద్ధంగా ఉన్నారు. అలా ఇచ్చే అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం బ్యాంకును అభివృద్ధి చేయాలి, మనం అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఇక్కడ బ్యాంక్ ఓపెన్ చేశారు. అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం.